ఒంగోలులో కలెక్టరేట్లో ఓ యువకుడు ఎలుకల మందు తాగారు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు అప్రమత్తమై అతని చేతిలో ఉన్న ఎలుకల మందు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని అంబులెన్సులో అతన్ని జీజీహెచ్కి తరలించారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఖమ్మంకు చెందిన కర్నేటి రంగారెడ్డి, పొదిలికి చెందిన ఎలిజబెత్లు కులాంతర వివాహం చేసుకున్నారు. రంగారెడ్డి స్నేహ ఫౌండరీలో పనిచేస్తున్నారు. అక్కడి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు రంగారెడ్డి తన భార్య ఎలిజబెత్తో కలిసి ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసంకు వచ్చారు. రంగారెడ్డి యూరినల్ కోసమని వెళ్ళి అక్కడ తన వెంట తెచ్చుకుని ఎలుకల మందు తాగారు. అక్కడే అర్జీ రాయించి అధికారులను కలిసేందుకు మీకోసం ప్రాంగణంలో ఉండగానే ఆమె భర్త అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో మీకోసం హాల్లో ఉన్న పోలీసులు హుటాహుటిన రంగారెడ్డిని జీజీహెచ్లోని అంబులెన్స్కు తరలించారు. జీజీహెచ్ వైద్యులు రంగారెడ్డి తాగిన ఎలుకల మందు కక్కించే ప్రయత్నంలో ఉన్నారు.